ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. ఇవాళ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తరువాత ఇది వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 24వ తేదీ నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని, 26వ తేదీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు తెలిపారు. ఏపీ వెదర్ అప్డేట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, సుమా, ఏదైతే ఉందో అండమాన్ నికోబార్ దీవుల్లో ఏర్పడిన వెదర్ ఎఫెక్ట్ వల్ల మన కోస్తా ఆంధ్ర సంబంధించి అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పి ఈ నెల 24 నుంచి వర్షాలు పడతాయని చెప్పేసి తెలుస్తుంది. ఈ సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అవ్వడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఎవరైతే ఉన్నారో కోస్తా ఆంధ్ర సంబంధించి కానీ, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి కానీ కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది. గతంలో పడిన వరద తుఫాన్ కారణంగా ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని అలాంటి ఏమీ పడకుండా, ఎలాంటి జరగకుండా ఉండేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కానీ, ఎత్తిరేతలకు సంబంధించి కానీ అప్రమత్తం చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వము అధికారులకు అయితే సూచించడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో పడిన వాతావరణ ప్రభావం వల్ల ఇటు కోస్తాంధ్రకు సంబంధించి కానీ, ఇటు రాయలసీమకు సంబంధించి కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ఉన్నతాధికారులతో అదేవిధంగా హోంమంత్రి, అదేవిధంగా సీఎం సంబంధించి కానీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు వాళ్ళని అప్రమత్తం చేస్తూ గ్రామీణ ప్రాంతాలు కానీ, ఏది ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కోస్తాంధ్రాలు ఎక్కువ ప్రభావితం ఏ జిల్లాకు పడుతుందో ఆ జిల్లాకు సంబంధించి కానీ, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన జిల్లాలకు సంబంధించి కానీ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు, అదేవిధంగా ఎస్పీలకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ప్రాంతంలో ఈ తుఫాన్ కారణంగా వచ్చే ప్రభావం సంబంధించి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, అదే సహాయ చర్యలు చేపట్టే ఉంది కూడా అన్ని మందులు కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఇది ఎస్పీలకు కూడా, జిల్లా ఎస్పీలకు కూడా సంబంధించి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ముందుగా సమాచారం వస్తే అధికారులకు సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సుమా, థ్యాంక్ యూ తిరుమలరావు.